కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గల్లో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాతన గ్రామంలో 1,26,00,000 జగనన్న విద్యా దీవెన ద్వారా పిల్లలకు ఆ ఇళ్లలో చదువులు చెప్పించే కార్యక్రమం. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం. ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 2.5 కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం. అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో 51 లక్ష, అదే రకంగా రాతన గ్రామంలో మరో 54 లక్షలు వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది. ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో 1,95,00,000 అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్గా ఉండే అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ తుగ్గలి గ్రామ పరిధిలో 1,95,00,000 నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అదే రకంగా రాటన గ్రామంలో 65 లక్షలు రాటన గ్రామంలో ఇచ్చాం. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 2,60,00,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము. 0 వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో 15 లక్షలు, అదే తుగ్గలి గ్రామంలో 60 లక్షలు 0 వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం. ఇళ్లకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్లకు సంబంధించి కూడా దాదాపుగా 66 తుగ్గలి గ్రామంలోనూ, దాదాపుగా 122 రాతన గ్రామంలోను దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి. రాతన గ్రామంలో 1,15,00,000, తుగ్గలి గ్రామంలో దాదాపుగా 78,61,000. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో 3 లక్షలు, తుగ్గలి గ్రామంలో 3 లక్షలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా, అదే రకంగా రాటన గ్రామంలో కూడా 4.8 లక్షలు. ఇలా గమనించుకుంటూ పోతే ప్రతి పథకము కూడా పెన్షన్లని చెప్తా నా అవ్వలకు తాతలకు సంబంధించింది. రాటన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్క రాటన గ్రామంలోనే ఈ 58 నెలల్లో 7,54,00,000 ఇచ్చాం. తుగ్గలి గ్రామంలో 7,58,00,000 ఇచ్చాం. రైతులకు సంబంధించి కూడా చెప్తా. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తుగ్గలి గ్రామంలో 6,15,00,000 రూపాయలు ఒక్క తుగ్గలి గ్రామంలో ఇచ్చాం. అదే మాదిరిగా రాటన గ్రామంలో 5,49,00,000 రాటన గ్రామంలో ఇచ్చాం. ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తంగా
లంచం లేకుండా, వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి